హాయ్ అండి, వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు కాకరకాయ ఫ్రై చేదు లేకుండా నా స్టైల్లో చూపిస్తున్నాను. కాకరకాయ పైన పొట్టు అనేది తీసేసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసి ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసి ఇలా ముక్కల్ని పిండుకుంటే వాటర్ అయితే వస్తుంది. తర్వాత కళాయిలో ఆయిల్ పోసుకొని ముక్కలు అయితే వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై కోసము పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే పల్లీలు, పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, ధనియాలు, కొంచెం జీలకర్ర అయితే తీసుకున్నాను. ఎండుమిర్చి అలాగే పల్లీలు ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని అందులోనే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను. తర్వాత కళాయిలో తాలింపు గింజలు వేసి అవి వేగినాక ఉల్లిపాయలు అలాగే కరివేపాకు వేసి ఆనియన్ ఖచ్చితంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు అలాగే మిక్సీ పట్టిన పౌడర్ అయితే వేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకొని ముక్కలకి పౌడర్ అంతా మంచిగా పట్టించుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ. వీడియోని ఇస్తే సబ్స్క్రైబ్.